హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియో చేసి చాలా రోజులైంది. సో అందరికీ తెలిసిందే కదా. సో మనకి 9th అండ్ 10th క్లాస్కి ట్యాబ్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అందుకు అందరూ 3 యాప్స్ 7 యాప్స్ అడుగుతున్నారు. సో ఎలా చేసుకోవాలని ఆల్ యాప్స్ నుంచి. సో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలానే చాలామందికి డౌట్ ఉంటుంది. సో మేము 3 యాప్స్ చేసుకుంటే మాకు రీసెట్ ఆప్షన్ పోతుందేమో అని. సో రీసెట్ ఆప్షన్ పోకుండా ఈరోజు మీకు 7 యాప్స్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, ఇదైతే ఒరిజినల్ 7 యాప్స్. సో ఎటువంటి ఆల్ యాప్స్ కాదు, మీకు చెక్ చేస్తానని చూడండి. సో ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. సో సైడ్కి కూడా ఏం లేవు. సో ఇదైతే ఒరిజినల్ 7 యాప్స్. సో మీకు రీసెట్ ఆప్షన్ ఉందో లేదో కూడా ప్రూఫ్ అయితే మీకు చూపిస్తాను. సో రీసెట్ ఆప్షన్ ఉందో లేదో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీకు రీసెట్ కొట్టడం తెలుసు కదా. సో అలానే ఓపెన్ చేయండి. సేమ్ పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ అప్. సామ్సంగ్ రాగానే మీరు పవర్ బటన్ అయితే వదిలేయాలి. సో ఇంకా వాల్యూమ్ బటన్ ఒకటే పట్టుకున్నాను నేను. చూడొచ్చు. సో మనకి వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఉంది. సో చూడొచ్చు. సో మీకు చూపించాను కదా ఆల్రెడీ. సో ఇదైతే ఒరిజినల్ 7 యాప్స్. సో ఈ వీడియోలో ఫుల్గా అయితే నేను చెప్తాను. సో ఎలా 7 యాప్స్ చేయాలో, సో అలానే రీసెట్ ఆప్షన్ పోకుండా ఏం చేయాలో కూడా మీకు చెప్తాను. సో దానివల్ల మీకు ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ మీరు ఆల్ యాప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫాస్ట్గా. అలానే వీడియో కూడా లైక్ చేసేయండి. సో మీరు ఆల్రెడీ ఇందాక చూసారు కదా, ఇట్లా ఆల్రెడీ 7 యాప్స్లో ఉంది ట్యాబ్. సో మీ ముందు ఇప్పుడు రీసెట్ చేసి చూపిస్తాను దీన్ని. సో వీడియో ఎక్కడ పాజ్ చేయను. సో సేమ్ ట్యాబ్ చూసుకోండి కావాలితే. స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. సో ఇప్పుడు వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ మీద క్లిక్ చేస్తాను చూడండి. సో ఫ్యాక్టరీ డేటా రీసెట్, రీబూట్ టు సిస్టమ్ నౌ. సో వీడియోని ఎక్కడ స్టాప్ చేయను. సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, లేకపోతే మళ్ళీ మీకు రీసెట్ ఆప్షన్ గట్రా పోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో అలానే ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో చూడొచ్చు, రీసెట్ అయితే ఇప్పుడే చేశాను మీ ముందే. సో 100% వర్కింగ్. రీసెట్ ఆప్షన్ అయితే అస్సలు పోదు. బట్ మీరు వీడియోని ఎక్కడన్నా స్కిప్ చేస్తే మనకి రీసెట్ ఆప్షన్ పోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు. సో లాంగ్ ఉంటుంది, ఒక 7-10 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అసలు. సో రీసెట్ అవడానికి టైం తీసుకుంటుంది. సో నేను వీడియోని ఎక్కడ స్టాప్ చేయను కాబట్టి మీరైతే స్కిప్ చేసుకోవచ్చు ఈ చిన్న పార్ట్. సో వెల్కమ్ దగ్గరకు వచ్చే వరకు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేసుకోండి.
సో గైస్ చూడొచ్చు రీసెట్ అయితే అవుతుంది. సో మనకి టైం అయితే తీసుకుంటుంది ఒక మ్యాక్స్ 5-10 మినిట్స్ అంతే. సో వెల్కమ్ నుంచి 7 apps ఎలా చేయాలి ఈ వీడియోలో ఫుల్గా అయితే చూపిస్తాను. అలానే రీసెట్ ఆప్షన్ కూడా పోదు. సో మీరు ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ మీరు రీసెట్ అయితే చేసుకోవచ్చు ట్యాబ్ని. సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో చూడొచ్చు మ్యాక్స్ 2 minutes కూడా పట్టలేదు, వచ్చేసింది వెల్కమ్ దగ్గరికి. సో గైస్ ఇక్కడ నుంచి అయితే వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో చూడండి వెల్కమ్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను నేను. అగ్రీ. ఓకే. సో ట్యాబ్కి వైఫై కనెక్ట్ చేయండి. సో నేను కనెక్ట్ చేస్తాను. సో మీ దగ్గర మొబైల్ హాట్స్పాట్ ఉన్నా పర్లేదు, ఆర్ ఎల్స్ రౌటర్ ఉంటే రౌటర్ కూడా కనెక్ట్ చేయండి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళకపోయినా మీరైతే క్లిక్ చేయండి. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో చూడొచ్చు అప్డేటింగ్ కెనాక్స్ ఎన్రోల్మెంట్ 100%. సో మీ నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత ఫాస్ట్ అవ్వాలని. సో చూడొచ్చు చెక్కింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్. సో గైస్ అలానే Android 14 లేటెస్ట్ ఆల్ యాప్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను. సో లేటెస్ట్ Android 14. సో చూడొచ్చు. సో గెట్టింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్. సో ఇలా రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా అవనివ్వండి. సో మీరు ఏం క్లిక్ చేయొద్దు మధ్యలో అసలు. సో చూడొచ్చు సెటప్ యువర్ ఫోన్. సో ఎలా రావాలి మనకి డివైస్ పాలసీ అని. సో ఆల్రెడీ అందరికీ తెలుసు. గ్యాలక్సీ ట్యాబ్ A7 లైట్ ఈజ్ నాట్ ప్రైవేట్. సో నెక్స్ట్ క్యాన్సిల్ సెటప్ కొడితే మళ్ళీ మీరు రీసెట్ చేయాలి ట్యాబ్ని. సో ఎవరు క్యాన్సిల్ సెటప్ అయితే అసలు క్లిక్ చేయొద్దు. సో అలానే చాలామంది ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేయాలనుకుంటారు. సో అలా క్లిక్ చేస్తే మనకి ఆల్ యాప్స్ వస్తాయి, 7 apps అయితే రావు. సో బ్యాక్ కూడా ఏం క్లిక్ చేయొద్దు. సో అదే అప్డేట్ అవుతుంది. సో చూడొచ్చు రిజిస్టరింగ్ డివైస్. సో గైస్ మనకి నెట్ ఫాస్ట్గా ఉంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. సో మీకు లేట్ అవ్వచ్చు. సో ఏ బటన్ క్లిక్ చేయద్దు అసలు నేను చెప్పే వరకు.
వీడియో అయితే లాంగ్ ఉంటుంది, బట్ 100% వర్కింగ్. రీసెట్ ఆప్షన్ అయితే అస్సలు పోదు. సో అలానే చాలామందికి డౌట్ ఉండొచ్చు, సో 7 చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుందని. ఎస్, పాస్వర్డ్ కూడా కొట్టాలి. సో మ్యాక్సిమం అందరి దగ్గర ఉండొచ్చు ఆ క్యూఆర్ కోడ్స్. సో మనకి అథెంటికేటర్ యాప్ ఉంటుంది కాబట్టి, సో దాంట్లో నుంచి పాస్వర్డ్స్ అయితే ఎంటర్ చేసుకుని మనం 7 చేయొచ్చు. ఆర్ఎల్స్ మీ స్కూల్లో సార్స్ని అడిగితే కూడా మీకు పాస్వర్డ్ అయితే చెప్తారు. సో అలా కూడా మీరు 7 చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో చేసిన ప్రాసెస్ ఫాలో అవుతే మనకి రీసెట్ ఆప్షన్ కూడా పోదు. సో ఇది నా పర్సనల్ ట్యాబ్. సో నేను కూడా లైవ్లో మీకు చేసి చూపిస్తాను. సో రీసెట్ ఆప్షన్ అయితే పోదు. నేను ఆల్రెడీ 7 ఒక వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో రీసెట్ ఆప్షన్ అయితే పోలేదు. సో రిజిస్టరింగ్ డివైస్ దగ్గర టైం పడుతుంది. సో చూడొచ్చు యువర్ వర్క్ చెక్ లిస్ట్. సో వచ్చింది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో నెట్ ఫాస్ట్గా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయాయి. సో డౌన్ సైడ్ ఉన్నాయన్నీ మనకి ఎక్స్టర్నల్. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఎగ్జామ్స్ రాయాల్సిన యాప్స్ కూడా వచ్చాయి, లైక్ సిబిఎస్ఈ, జిప్ స్టేట్. సో డన్ మీద క్లిక్ చేయండి. సో డన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎన్రోల్ అయ్యి మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో గైస్ అందరికి ఒక పాస్వర్డే ఉంటుందా అనుకోకండి. సో నేను ఇప్పుడు ఎంటర్ చేసింది ఒక 25 సెకండ్స్ తర్వాత మళ్ళీ మారిపోతుంది. సో మీరు ఎప్పటికప్పుడు పాస్వర్డ్ అయితే చేంజ్ అవుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ఆప్షన్ దగ్గరకు వస్తుంది. సో అప్పుడైతేనే ఎంటర్ చేయాలి మనం పాస్వర్డ్. సో వచ్చింది చూసారా. సో సెటప్. సో ఇక్కడ 6 టైమ్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో నా దగ్గర మొబైల్లో పాస్వర్డ్ ఉంది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో చేయగానే ఇలా వస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ ఎన్రోల్మెంట్ ఈ సక్సెస్ఫుల్. సో మనకి చిన్న నోటిఫికేషన్ వస్తుంది కింద. సో అలానే మనకి టిక్టాక్ లాంచర్ అయితే ఓపెన్ అవుతుంది ఫైనల్గా. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఎస్, ప్రొసీడ్, కంటిన్యూ. సో ఇక్కడ బాక్స్ని టిక్ చేసి మనకి ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. సో ఎలా వస్తుంది, రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక సో వచ్చింది చూసారా. సో చూడొచ్చు ఎగ్జామ్స్ కావాల్సిన యాప్స్ కూడా 2 వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వైఫై అయితే ఆఫ్ చేసేయండి. ఇంకా సో వైఫైని అయితే ఆన్ చేయొద్దు. ఒక 1 to 2 days వరకు అయితే వైఫై అసలు ఆన్ చేయొద్దు. సో అలా చేసేసి స్విచ్ ఆఫ్ చేసి అన్నా మీరు పక్కన పెట్టిన ట్యాబ్ని. సో బ్రో మాకు అప్పుడు డౌన్లోడ్ అవ్వలేదంటే సో మీరు వన్స్ వైఫై ఆన్ చేయగానే అన్నీ ఒకసారి డౌన్లోడ్ అయిపోతాయి. బట్ ఎక్కువసేపు ఆన్ చేస్తే మళ్ళీ రీసెట్ ఆప్షన్ అయితే పోతుంది ట్యాబ్ది. సో అందుకని వైఫై అయితే ఆన్ చేయొద్దు అంటున్నాను. సో ఒక 1-2 days అలా ఆఫ్ చేసే ఉంచండి. ఆర్ఎల్స్ మీకు రేపు ఎగ్జామ్ ఉంటే నైట్ అంతా ఆఫ్ చేసి అన్న ఉంచండి. కానీ సో వైఫై అయితే అసలు ఆన్ చేసి ఉంచకండి. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయ్యి రీసెట్ ఆప్షన్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో మళ్ళీ రీసెట్ అయితే అవ్వదు. సో ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే మీకు రీసెట్ ఆప్షన్ అయితే పోదు. బ్రో మరి ఇప్పుడు రీసెట్ ఆప్షన్ ఉందా లేదో చూపించంటే సో మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను మళ్ళీ. సో మీ ముందే చేశాను కదా.
యా, సో ఉంది. సో మనం 100% ఒరిజినల్ వీడియోస్ చేస్తాం, అలానే 100% వర్కింగ్ అయితేనే మనం వీడియో అయితే పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను రీబూట్ సిస్టమ్ సో మళ్ళీ చూపిస్తాను ఉండండి. సో చూడొచ్చు, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్. సో మీ ముందే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే మీకు చేసి ఇచ్చాను సో ట్యాబ్ని. సో అలానే మనకి కొత్తగా టూ యాప్స్ కూడా వచ్చాయి, సిబిఎస్సి అండ్ మనకి ఎగ్జామ్ రాసి యాప్. సో అది కూడా చెక్ చేసుకోండి. సో అలానే మీకు కనుక వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.